జంగారెడ్డిగూడెంలో చిన్నారులను హింసించిన ఘటనలో కేసు నమోదు చేశారు. చిన్నారుల్ని విచక్షణారహితంగా కొట్టిన పవన్తో పాటు తల్లి శారదపై కేసు నమోదు చేశారు. విచక్షణ మరిచి ఫోన్ ఛార్జర్ వైర్తో తీవ్రంగా కొట్టాడు. బాలుడి ఒంటి నిండా గాయాలను చూసి వైద్యులు సిబ్బంది నిర్ఘాంతపోయారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పిల్లలపై సవతి తండ్రి అమానుషంగా ప్రవర్తించాడు. విచక్షణ మరిచి ఫోన్ ఛార్జర్ వైర్తో తీవ్రంగా కొట్టాడు. నిన్న రాత్రి సవతి తండ్రి పవన్ బాలుడిని తీవ్రంగా కొట్టడంతో గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బాలుడి ఒంటి నిండా గాయాలను చూసి వైద్యులు సిబ్బంది నిర్ఘాంతపోయారు. కొట్టేసి పచ్చిమిరపకాయలు కారం రాస్తారు. ఎవరు రాస్తారు? మా అమ్మ మా డాడీ డైలీ అరగా చేస్తారా? మీ అమ్మగారి పేరేంటి? చేసి ఇంటి పేరు? గణాలు. నాన్న పేరు? టౌన్. ఇంటి పేరు? గణాలు. చాలా రోజుల నుంచి కొట్టేసి ఇంకా వాడిని ఇక్కడ దాకా రానే మనం ఈసారికి నన్ను వదిలేదు. నన్ను నా పిల్లలు ఒక్కడే కొంచెం మీకు అవసరమైతే మీకు హాస్టల్లో వేసేస్తాను. నేను మీరు వెయ్యమని చెప్పగానే హాస్టల్లో వేసేస్తాను. నేను తనని ఇక్కడికి రానివ్వను. నా పిల్లల మీద ఇంకొక దెబ్బ కూడా వెయ్యను. ఇప్పుడు కాదులే, ఇప్పుడు నైట్ గడవాలి కదా. నైట్ నాదే సార్, పిల్లలకి ఏమైనా బాధ్యత నాదే. నేనే ఉంటాను ఇక్కడ. కనీసం వాళ్ళకి ఎందుకు చెప్పానని కూడా వాళ్ళు ఒక్క మాట కూడా అడగను. మీరే ఉండండి దగ్గర కావాలి. వాళ్ళు ఒక్క మాట కూడా ఎందుకు చెప్పారు, ఎందుకు పారిపోయాను ఒక్క మాట కూడా అడగను. నేను వాళ్ళ మీద ప్రమాణం వేసి చెప్తున్నాను. ఒక్క మాట కూడా అడగను. నేను కొట్టలేదు సార్. నేను వాళ్ళు కొట్టారు. పవన్ కొడుతుంటే అడ్డం వెళ్ళింది. పవన్ కొడుతుంటే నల్ల వెలుగుల కామర్కోట. తను వచ్చి 3 days అవుతుంది సార్. 6 months పెట్టి కొడతారని చెప్పారు కదా డాక్టర్ గారు. అంతకు ముందు కొట్టిన బస్సులు అలా ఉండిపోయాయి కానీ 6 months నుంచి కంటిన్యూగా కొట్టలేదన్నా. మళ్ళీ పాత మళ్ళీ కొడతారు మీరు అవునా? అర్థం కాల. పాత మళ్ళీ కొడతారు మీరు. కొట్టిన దాని మీద అలా కనిపిస్తుంది అంతే తప్ప కంటిన్యూగా డైలీ కొట్టట్లేదు వాళ్ళని. వాళ్ళు ఎలా చేశారు భయపెడతానికి కొట్టాడు తప్ప తను ఈ విధంగా భయపెడతాం. ఈ విధంగా ఇది భయపెడతామంటే ఆ విధంగా కొట్టి భయపెడతావా చెప్పు. కొట్టకుండా ఉండడు. పచ్చిమిరకాయలు తిరిపించి నిజం చెప్పించాడు. పచ్చిమిర్చి కారం అంటే పచ్చిమిర్చి విడిగా కారం. ఏదైనా సినిమా లెవెల్లో చూపించే సినిమా మీరు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాంబాబు చెప్తారు. రాంబాబు చెప్పండి, అసలు ఏంటి గొడవ, ఎందుకు పిల్లల్ని కొట్టాల్సి వచ్చింది, పూర్తి పూర్వపరాలు చెప్పండి. స్వామి, మనం చూస్తున్నాము జంగారెడ్డిగూడెంలో నిన్న రాత్రి సంఘటన జరిగింది. నిన్న రాత్రి పవన్ అనే వ్యక్తి ఒక మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆ మహిళకు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. ఆ కుమారుడు వచ్చేసి ఉదయం అతను 9వ తరగతి చదువుతున్నాడు. అదేవిధంగా బాలిక వచ్చి రేణుక 1వ తరగతి చదువుతుంది. మొత్తం 2 పిల్లల అమ్మాయికి. ఆ అమ్మాయి తోటి ఈ పవన్ అనే వ్యక్తి సహజీవనం చేస్తున్నాడు. అయితే ఈ పవన్ రోజు తాగొచ్చి ఆ పిల్లడు ఎవరైతే ఉన్నారో ఉదయం ప్రతిరోజు తాగొచ్చి చిత్రింపులకు గురి చేస్తున్నాడు. అదేవిధంగా నిన్న రాత్రి కూడా పవన్ తాగొచ్చి ఛార్జింగ్ వైర్ ఏదైతే ఉందో దాంతో అయితే ఆ పిల్లడిని చిత్రబాదాడు. మొత్తం ఒళ్ళంతా ఓతలు తేలిపోయింది. ఆ బాధ తట్టుకోలేక పిల్లడు బయటకు వచ్చి ఏడుస్తుంటే చుట్టుపక్కల వారు గమనించి వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ పిల్లడు ఒంటి మీద దెబ్బలు చూసి డాక్టర్ కూడా ఎత్తెందుకుపోయారు. ఇంత చిన్న పిల్లడిని ఇంత తీవ్రంగా ఎవరు కొట్టారని చెప్పేసి వెంటనే స్పందించిన డాక్టర్లు పోలీసులు సమాచారం ఇచ్చారు. అయితే ఈ రోజు ఉదయం పోలీసులు అక్కడ చేరుకుని మొత్తం సంఘటన పూర్వపరాలు తెలుసుకొని కేసు నమోదు చేశారు. ఆ తర్వాత జంగారెడ్డిగూడెం DSP రవిచంద్ర కూడా ఆ బాలుడిని పరామర్శించారు. ఈ సంఘటన ఎలా జరిగింది, ఎప్పటి నుంచి ఆ బాలుడిని అక్కడ కొడుతున్నాడు, ఈ వివరాలన్నీ DSP అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా జిల్లా ఉన్నతాధికారులు కూడా ఈ సంఘటనకు సంబంధించి స్పందించారు. వెంటనే ఏలూరు నుంచి CDPO అధికారులు చెల్లెలు అధికారులను అక్కడ పంపించారు. ఆ బాలుడు ఎవరైతే ఉన్నారో దెబ్బతిన్న బాలుడిని, అదేవిధంగా అతని చెల్లెలు కూడా CDPO అధికారులు చెల్లెని అధికారులు సంరక్షణలో తీసుకున్నారు. ప్రస్తుతం వాళ్ళిద్దరూ CDPO చెల్లెని అధికారుల సంరక్షణలో ఉన్నారు. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాంబాబు.